28 సంవత్సరాల 5 నెలలు. చప్పట్లు కొట్టాలండి అందరు గట్టిగా. టీవీ రెడ్డి 28 సంవత్సరాల 5 నెలలు. ఒక్కొక్క డ్రైవరు 20-31 సంవత్సరాల నుంచి దాదాపు 28-29 సంవత్సరాల సర్వీసు. యాక్సిడెంట్ లేని గట్టిగా చప్పట్లు పట్టాలి. నెక్స్ట్ టీం బోధన్ టీం ఎంపీ ముఖ్యం డిపో స్థాయిలో బస్సు ఫస్ట్ డ్రైవర్గా ఆహ్వానించడం జరుగుతుంది. చప్పట్లు పట్టాలండి. అందరూ అభినందించాలి. నెక్స్ట్ టీం కామారెడ్డి రెడీ రావాలా. అబ్దుల్ జావేద్ గౌడ్ ఎవరు ముందుకు నిలబడాలి. నిజామాబాద్ తోడుపై డి రాజు ఇప్పుడు వైఎస్ నారాయణ 23 సంవత్సరాల సోటి నిజాం అమీర్ గారు హైయెస్ట్ పీరియడ్ యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్గా ఉన్నటువంటి మరి వీళ్ళంతా కూడా ఎప్పుడైతే అవార్డు గ్రహీతలు ఎవరు అవుతున్నారో ఇప్పటివరకు వాళ్ళందరూ కూడా ఆ మెడలు దండ షాల్. నెక్స్ట్ సుధాకర్. నెక్స్ట్ మీ నంబర్ అలీ. అందరూ చప్పట్లతో అభినందించాలి. सर डिपो के का सर डिपो का रीजन के आदमी అందరూ వాళ్ళ ముగ్గురు కూడా వేదికపై రావచ్చు. కూడా సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందరము చప్పట్లతో మరి గౌరవనీయ అధికారులను సన్మానించుకుందాం. మరొకసారి జాతీయ భద్రతా మాసోత్సవ సందర్భంగా ఈనాటి మరి విధిన స్థాయి ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి ప్రమాదరహిత డ్రైవర్లను, అలాగే అన్ని డిపోలలో మరి ప్రమాదరహిత సర్వీసులను కలిగినటువంటి డ్రైవర్లను సన్మానించుకోవడము చాలా సంతోషం. సో ఈనాటి ఇంత మంచి కార్యక్రమానికి మరి మా నిజామాబాద్ డిపోను వేదికగా చేసినందుకు రీజనల్ కమిటీకి మా డిపో తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే డ్రైవర్లతో పాటు మరి వారిని వెంట అన్నిత్యం ఉంటూ మరి వారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సుశిక్షితంగా డ్రైవింగ్ చేయడానికి సహకరించినటువంటి సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లకు, అలాగే సేఫ్టీ వార్డర్లకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో
మరి ఏదైతే గత ఆర్థిక సంవత్సరంలో మన రీజన్ 0.08 ఎగ్జిట్ స్థానంలో ఉందో దాన్ని మరింతగా తగ్గించి మరి ప్రమాదరహిత జిల్లాగా మన రీజన్ తీర్చిదిద్దాలని మీ అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈనాటి కార్యక్రమానికి వేదికగా నిజామాబాద్ 24లో ఎన్నుకొని కార్యక్రమానికి హాజరై అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గౌరవనీయులు ఆర్ఎం గారికి, అలాగే డిప్యూటీ ఆర్ఎం ఎం గారికి, మేడం డిప్యూటీ ఓ గారికి, అలాగే మరి రీజనల్ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించిన పిఓ మేడం గారికి, కార్యక్రమానికి హాజరైన తోటి డిపో మేనేజర్ సోదరులకు మరి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రమాదరహిత మాసోత్సవ అవార్డుల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. కార్యక్రమం ఆర్ఎం గారి చేతుల ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి అందరూ ఒకసారి ఆ కార్యక్రమం. ఇవాళ నిజామాబాద్ 2 డిపోలో అంటే జిల్లా స్థాయిగా మొత్తం 6 డిపోలకు సంబంధించి జిల్లా స్థాయిగా రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకోవడం జరిగింది. సో ఇవాళ 29-31 ఇయర్స్ వరకు కూడా సర్వీస్ చేసి ఒక చిన్న డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ కానీ ఉత్తమ డ్రైవర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఎంబీఐ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కూడా పాల్గొనడం జరిగింది. సో ఇంతకుముందు వారోత్సవాలు అనేవి జరిగేవండి ఈ రోడ్డు భద్రత విషయంలో. కానీ ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ని చాలా సీరియస్గా తీసుకొనేసేసి మళ్ళీ ప్రతి కేటగిరీ, ప్రతి వయసున్న వాళ్ళు కూడా ఈ యాక్సిడెంట్స్కి గురి అవడం జరుగుతుంది. కాబట్టి యాక్సిడెంట్స్ అనే సబ్జెక్ట్ని చాలా కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, పొన్నం ప్రభాకర్ సార్కి ఆదేశాలు ఇవ్వడం మేరకు మేమందరం కూడా ఈవెన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా ఏంటంటే ఈ మాసోత్సవాలని జరుపుకోవడము జనవరి 1 to జనవరి 31 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేపట్టడం జరిగింది. మరి స్కూల్స్కి వెళ్ళి ఆర్టీసీ వైపు నుంచి కూడా మా అధికారులు టీం మొత్తం స్కూల్స్కి వెళ్ళేసేసి స్టూడెంట్స్కి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాఫిక్లో ఉన్నప్పుడు మరి రోడ్ పైన వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత దెన్ ఒక ర్యాలీ లాగా తీసుకోవడం, ఈవెన్ ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇన్ నిజామాబాద్ టౌన్. అండ్ ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ద రోడ్డు భద్రత మాసోత్సవాలలో మేము ఈ అవార్డు గ్రహీతలందరికీ కూడా వాళ్ళ అప్రిసియేషన్ లెటర్స్తో పాటు వాళ్ళకి గౌరవించడం జరిగింది, వాళ్ళని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. సో ఈ రాష్ట్ర భద్రత రోడ్డు వారోత్సవాలని మాసోత్సవాలను కూడా అందరు కూడా ఈ ప్రోగ్రాన్ని వీక్షించి మరి అందరికి కూడా ప్రత్యేకమైన కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ చెప్తున్నాను.